హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఇదైతే సంక్రాంతి రోజు వ్లాగ్ అనమాట. వ్లాగ్ అనేది చాలా చిన్నగా ఉన్నా సరే స్వీట్ అండ్ క్యూట్గా ఉండిద్ది. లాస్ట్ వరకు చూడడం మాత్రం అసలు మిస్ చేయొద్దు. నేను వేసుకున్న శారీ మన హవీ ఫ్యాషన్స్ ఉండే ఈ శారీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ శారీకి నేను వర్క్ చేయించుకోకుండా ఇట్లా అయితే కట్ వర్క్తో వచ్చి చేయించుకున్నా. అండ్ నాకు స్టిచ్చింగ్కి కూడా లైన్ ఫాల్ అన్నీ కలిపి కూడా 300 అయితే అయ్యింది. సో మాకు స్టిచ్చింగ్ అనేది విజయవాడలో మాకు తెలిసిన వాళ్ళు కొంచెం రీజనబుల్గా చేస్తారు. ఈ బ్లౌజ్ అయితే నాకు బాగా నచ్చింది. చాలా డేస్ నుండి చూస్తున్నా ఇలా కుట్టించుకోవాలి అని చెప్పేసి ఫైనల్గా ఈ శారీ మీద కుదిరింది. ఈ శారీ కూడా చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్గా ఉంది, ఈజీగా క్యారీ చేయొచ్చు అన్నట్టు అనిపించింది. ఇంకా మార్నింగే లేచేసి ఇల్లు అయితే క్లీన్ చేసేసి మాప్ పెట్టేసేసి నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత వీడియో షూటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు నాకు హెవీగా రెడీ అవ్వాలి అనిపించలేదు, అందుకే సింపుల్గా అయితే నెక్ సెట్ పెట్టేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. నాకైతే ఈ నెక్ సెట్కి బాగా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. గోల్డ్ అని కూడా అడిగారు. అంతా బాగుంది ఈ నెక్ సెట్. ఇది నాకు ఇష్టపడే తీసుకున్నాను కదా, నాకైతే భలే నచ్చింది. సో ఇంక ఇక్కడ నేను పొంగల్ అయితే పెడదామని చెప్పేసి పసుపు కుంకాలు రాసేసి కుంకుమలు పెట్టేసి ముందు తర్వాత కాళ్ళకి పసుపు రాసేసుకొని పొంగల్ అన్నం అయితే పెడుతున్నాను. ఒక పక్కన మా వారు కూడా ఫ్రెష్ అయిపోయారు, ఆవికి రెడీ చేసేసాను. అందరం రెడీ అయిపోయాము. ఈరోజు 11 o'clock అట్లాగా మేము మూవీకి అయితే వెళ్ళాలి. అంతలోపు ఇంకా గబగబా అన్ని పనులు చేసుకుంటున్నాం. ఇంకా పాలైతే మంచిగా పొంగినాయి. ఒక పక్కన బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టేసా. అండ్ బట్టలు వాషింగ్ మిషన్కి వేసేసి ఆరేసుకోవడం అన్ని పనులు అయిపోయినాయి. కందిపప్పు కూడా నానబెట్టి పెట్టాను. మా వారు అవి ఈరోజు గురువారం కదా, దానానికి అయితే బయటకు వెళ్ళారు. మా ఎక్కడికి వెళ్ళావు? అబ్బో కళ్ళజోడు భలే పెట్టుకున్నావే. అబ్బో ఊచి తల్లి, ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళి కూరగాయలు తెచ్చా. చెప్పు. తెచ్చావా? ఏమేం తెచ్చావు? టమాటాలు, పచ్చిమిరకాయలు. ఏమేం తెచ్చావు? చెప్పే. మాటలు రాట్లా. అవి అన్నీ ఉన్నాయంట. సింపుల్గా అయిపోయింది ఆన్సర్. పట్టుకోవా కారం. టమాటో కాదు, టొమాటో. ఇది పట్టుకోవచ్చు, ఇంకేవి పట్టుకోమాక. చిచ్చి చిచ్చి నోటి దగ్గర పెట్టుకోవాక. అవి పొంగల్ అన్నం అయితే అయిపోయింది. నేనైతే బెల్లం అయితే చాలా గట్టిగా ఉంది, అసలు కొట్టి 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 చేతులు నొప్పులు వచ్చేసినాయి. మీలో ఎంతమంది పొంగల్ అన్నం చేసుకున్నారు, ఏంటి, ఎక్కడికి వెళ్ళారు అనేది చెప్పండి. అలానే ఈ మధ్య అసలు కామెంట్స్ చాలా తగ్గిపోయినాయి. కామెంట్స్ చేయండి. అందరూ పండగ హడావిడిలో ఉన్నారనిపించింది నాకు కూడా. సో దాని తర్వాత అయితే ఇక్కడ నేను టమాటాలన్నీ కూడా కట్ చేస్తున్నాను. ఇంకా నా వల్ల కాకపోతే మా వారైతే హెల్ప్ చేశారు. జుట్టు అనేది కొంచెం మారితే ఏమన్నా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఈ మధ్య అయితే అసలు హెయిర్ స్టైల్ చేసుకోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు, అందుకే హెయిర్ స్టైల్స్ కూడా పెద్దగా చేసుకోవట్లేదు. సో సింపుల్గా రెడీ అయితేనే బాగుంది అనిపిస్తుంది, ఫేస్ కూడా లుక్ వస్తుందేమో అనిపించింది. సో ఇక దాని తర్వాత ఇక్కడ నేను టమాటాలన్నీ కూడా కట్ చేసుకున్నా. పొంగల్ అన్నం కూడా అయిపోవచ్చింది, అన్నం కూడా ఉడికిపోయింది. అంతలోపు నేనైతే అన్ని రెడీ చేసేసుకుందాం. 11 o'clock అలా మూవీకి వెళ్ళేలోపు అన్నీ వండేసుకొని వెళ్ళామంటే వచ్చినాక తినచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పులిహోర తిన్నాం కాబట్టి కొంచెం హెవీగానే ఉండిద్ది. మూవీ అయిపోయి మనం ఇంటికి వచ్చేసరికి 3 అయిపోయిద్ది, 2:30 అయిపోయిద్ది. మాకు ఇక్కడ సాయిరామ్ సౌమ్య థియేటర్స్ అయితే దగ్గరలో ఉంటాయి. ఇంకెక్కువగా మూవీస్కి మేము అక్కడికి వెళ్తాం. పీవీఆర్ ట్రెండ్సెట్ మాల్కి అసలు ఎప్పుడు వెళ్ళామో అసలు గుర్తు కూడా లేదు. అవి పుట్టినాకైతే అస్సలు వెళ్ళలేదు. ఇదైతే దగ్గరలో ఉండేది కదా, ఇంకా అక్కడికే వెళ్ళిపోతూ ఉంటాము. ఇక ఒక తర్వాత ఒకటి పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. అత్తకేమో కాళ్ళ నొప్పులు అలాగా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు, అందుకే ఇంకా అత్తయ్య అయితే ఏం చేయట్లేదు, రెస్ట్ తీసుకుంటున్నారు. సర్లే ఏముంది, పప్పే కదా, గబగబా వండేద్దాంలని ఇంకా నేనే గబగబా అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా అత్తయ్య ఏంటంటే హవిని చూసుకోవడం ఇంకా అట్లా చేస్తున్నారు. ఇక్కడైతే నేను పప్పుకి కూడా రెడీ చేసుకుని అన్నం అయితే అయిపోయింది, తీసేసాను. ఇక మా వారేమో బెల్లం ఇంకా సరిగా చితకలేదంటే కొంచెం హెల్ప్ చేయడానికి అయితే వచ్చారు. సో మంచిగా ఇంకా ప్రసాదం చేసి దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. మీరు ఎందుకు జుట్టు క్లిప్ పెట్టుకోలేదని అనవద్దు. జుట్టుకైతే కొంచెం తలారితే మంచిది కదా అని చెప్పేసి ఆరనిస్తున్నాను. సో ఇంకా పండగ అంటే ఇంతే కదా. యాక్చువల్లీ ఈసారి పండగకి అయితే మేము పిండి వంటలు కానీ లేకపోతే ముగ్గులు కూడా వేయలేదు. ఎందుకంటే ఎంత కష్టపడి ముగ్గు వేసినా సరే మనకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు పీకి పాకన పెడతారు. అదే మట్టి అయితే అతుక్కుపోయిద్ది, కలర్స్ వేసినా సరే. ఇది బండల మీద కదా, ఊరికి అంటుకొని ఇల్లంతా గబ్బు గబ్బు చేస్తూ ఉంటాడు ఈ పిల్లోడు. ఇంకా కష్టపడి వేసినా కూడా కాసేపు కూడా ఉండదు కదా అని చెప్పేసి కూడా నేనైతే ఇంకా లైట్ తీసుకున్నా. మొత్తానికి వీళ్ళు అయితే కుస్తీలు పడుతున్నారు అబ్బాయి బెల్లంతో. హవి డ్రెస్ బాగుందా, నిన్న మేము ట్రెండ్ సెట్లో తీసుకున్నాం, నేను హవి మ్యాచింగ్ అవుతాం కదా అని చెప్పి వేసాను. కానీ ఎందుకో నాకు ఆ పండగ వైపు రావట్లేదు. పండగలా లేదు, పండగలాగా లేదు, ఈ పిల్లోడి డ్రెస్ ఇలా లేదు 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 అని చెప్పి ఫీల్ అవుతూనే ఉన్నా నేను. అండ్ ఈరోజు నాకు కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చినాయి, దాని గురించి మార్కెట్కి కూడా వెళ్తున్నాము. అయితే చాలామంది మీరు బిజినెస్కి ఎలాగా చేస్తున్నారు చెప్పండి, మాకు కూడా యూజ్ అవుతాయి కదా అని కూడా అడుగుతూ ఉన్నారు. సో
అవి కూడా చెప్తాను, అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను నేను. సో ఈరోజైతే ఇట్లా గబగబా ప్రసాదం పెట్టుకున్న. పులిహార కూడా పొద్దున తినేక ముందు ప్రసాదానికి అని చెప్పి కొంచెం పక్కకు తీశారు. ఇంకా అది కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. ఇంకా పూజ అనేది అయితే కంప్లీట్ చేసేసారు మా వారు, హారతి ఇచ్చేస్తున్నారు. ఇంక మా ఆయన గారే పూజ చేస్తారు కాబట్టి నేనైతే ఇంక అసలు పూజ గదిలోకే వెళ్ళను. సో పండగ అంటే ఇంతే కదా, చక్కగా పూజలు చేసుకొని ఫ్యామిలీ అందరం కలిసి సంవత్సరం మొత్తంలో ఏ రోజైనా సినిమాకి వెళ్తామో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా సంక్రాంతి రోజు మాత్రం మేము మూవీకి వెళ్ళాల్సిందే. ఏది మళ్ళీ తీసుకో తల్లి, ఏం కావాలి? సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా మూవీకి వెళ్తాం. ఇంకా మూవీ టైం అయితే అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి హీరో వెంకటేష్ గారి మూవీస్ అయితే వస్తూ ఉంటాయి కదా. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాంకి వెళ్ళాము. ఈ ఇయర్ అయితే వెంకటేష్ గారి మూవీస్ ఏం రిలీజ్ అవ్వలేదు కదా, ఇంకా చిరంజీవి గారి మూవీకి అయితే వెళ్ళాము. మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ హెయిర్ జడబిల్లలు వచ్చేసి మా వదిన చేసింది. మన పేజ్లో కూడా చాలామంది ఆర్డర్ చేసుకున్నారు. ఇంక ఈ జడబిల్లలు అయితే పెట్టుకుంటున్నా ఇప్పుడు మంచిగా. అవంతా రెడీ అయితే భలే ట్రెడిషనల్గా ఒక లుక్ వస్తుంది చూసారా, అదైతే నాకు చాలా ఇష్టం. నాకు రెడీ అవ్వడం అన్నా మంచిగా అలా చాలా ఇష్టం. అందుకే నేను బాగా రెడీ అవుతూ ఉంటా. ఇంకా ఆడవాళ్ళం అంటే ఇంతే కదా, మంచిగా రెడీ అవుతేనే బాగుండిద్ది. ఏమంటారు, నేను చెప్పింది కరెక్టే కదా? మీకు కూడా రెడీ అవ్వడం ఇష్టం లేదా? మాట్లాడవే నువ్వంటే ఓకేనే చల్లగా అయిపోయింది ఎప్పుడో. అమ్మని బాబు అమ్మ ఇప్పుడు దాకా ఎవరు తిట్టింది? బాగుందా? బాగుందంట నాన్న. ఏయ్యా సూపర్ అని చెప్పు. ఇంకానంట పర్లేదా? ఏమైంది అత్తయ్య? బాబు సూపర్ అని చెప్పు. అక్కడ అమ్మాయి చెప్పాలి. థ్యాంక్ యూ నాన్న. వేసుకొని ఇస్తాను. అవి నేను ఎవరిని తిట్టాను? అమ్మ ఎవరిని తిట్టింది? నన్నుని. మరి ఎందుకు మాట్లాడలేదు నాతోటి? మాట్లాడుతున్నావా? నోరు పని చేస్తుందా? అవికి ఇంకా డ్రెస్ అయితే వేరేది వేసాను. ఇది బర్త్డే టైంలో తీసుకున్నాము, అత్తయ్య వాళ్ళు కొనిచ్చారు. మూవీకి అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము. టైం ఇప్పుడు 11:10 అయింది. 11:30కి మూవీ. సో హవి కోసమని కొన్ని స్నాక్స్ వెళ్ళిపోతున్నారు. మేము తీసుకెళ్ళాం అనుకుంటున్నారు. ఈ కొరియర్ ఒకటి వెయ్యాలి, అది పికప్కి వస్తున్నారు. సో హవి కోసం స్నాక్స్. ఇంకా మీషో కొరియర్ ఇక్కడ ఎల్లో కవర్ పెట్టానే. ఇంకా మూవీకి స్టార్ట్ అయి వెళ్తున్నాం. మేము మూవీకి 11:30 అయితే హవి వాళ్ళ తాత వెళ్ళిపోయారు. ఇంకా మేము ఆటోకి వెళ్తున్నాం. 11:30కి అయితే 11:10, 11:15 దాకా కూడా మేము ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాం. ఇంకా ఆటోలో అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాం. ఒకళ్ళు కొలాబ్ కోసం అని చెప్పేసి కరెక్ట్గా మేము మూవీకి వెళ్ళడానికి లాక్ చేసే టైంలో అయితే వచ్చారు. ఇక్కడైతే అస్సలు థియేటర్ ఖాళీ లేదబ్బా. అసలు ఎంత రష్ ఉందంటే మూవీ మాత్రం మంచిగా ఎంజాయ్ చేశాడు అవి. అసలు సినిమా చూడనివ్వడు అనుకున్నాం కానీ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. థియేటర్లోకి వచ్చేసరికి బ్లూ లైట్లు అసలు ఏమీ కనపడట్లేదు. కనీసం కూర్చునేంతసేపు అయినా లైట్లు వేసి ఉంటే బాగుండేది. అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం కనపట్లా, వీడియోకి కూడా ఏం కనపట్లా. సో వెళ్ళిన ఒక 5 మినిట్స్కే మూవీ అయితే స్టార్ట్ అయ్యింది. సో మీరు సంక్రాంతికి ఏ మూవీస్కి వెళ్ళారు, ఎలా అనిపించిన మూవీస్ అనేది చెప్పండి. మీరు సంక్రాంతి ఖచ్చితంగా మూవీకి వెళ్తారా లేదా అనేది కూడా చెప్పండి. మేము మాత్రం ఖచ్చితంగా మూవీకి వెళ్తాం. ఇక్కడ ఏంట్రా అంటే అవికి సీట్ కావాలని ఏడుపు. తర్వాత ఇంకా పక్కన మెట్ల మీద అక్కడ ఇక్కడ కూర్చొని చూశాడు. ఇంకా ఇంటర్వెల్ కూడా వచ్చేసింది. అప్పుడే టైం ఎలా అయిపోయిందో తెలియలేదు. ఇంకా జోకులకి మేము నవ్వితే ఆయన కూడా నవ్వుతున్నాడు. తెచ్చుకొని అబ్బా. మూవీ అయితే బాగుంది, చక్కగా చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చాం. అయితే మాకు ఒక ఆర్డర్ అయితే వచ్చిందని చెప్పాం కదా, మార్కెట్కి వెళ్ళి అవి తీసుకొని రావాలి.
ఇప్పుడు వాటి కోసం అని చెప్పేసి బైక్ మీద నేను మా వారు వెళ్తాము, అత్తయ్య మావయ్య అవిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాం. అస్సలు అవి పడుకున్నాళ్లే మూవీకి మధ్యలోనే ఇంటర్వెల్ తర్వాత కాసేపటికి సౌమ్య థియేటర్కి వచ్చాము మేము మూవీకి. అస్సలు ఖాళీ లేదు, బయటికి వెళ్ళడానికి లోపలికి రావడానికి అస్సలు ఖాళీ లేదు. మొత్తానికి మేము ఇద్దరము స్టార్ట్ అయ్యి వెళ్తే అవి పెద్దగా ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇంకా అవిని తీసుకోవడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంటి దాకా వెళ్ళాం. మళ్ళీ మేము వెళ్ళి అప్పుడు మళ్ళీ మార్కెట్కి వెళ్ళాం. తీరా మార్కెట్కి వెళ్ళేసరికి షాపులన్నీ క్లోజు. అయ్యో అనుకున్నాం. ఇక్కడే నాకు ఒకళ్ళు అయితే కాంప్లిమెంట్ చేశారు, నీ నెక్లెస్ చాలా బాగుందమ్మా బంగారం అని చెప్పి. ఇంతలోపు మేము ఇంకా ఎలాగో ఏం లేవు కదా, అప్పటికే టైం 3:30 దాకా అయిపోయింది. అవికి ఇంకా పుచ్చకాయ ఇష్టం కదా అని చెప్పి పుచ్చకాయ తీసుకుందామని చెప్పేసి పుచ్చకాయ కోసం అయితే వెళ్తున్నాము. ఇంకొకటే ఏడుస్తున్నాడు, అసలు ఎందుకు ఏడుస్తాడో తెలియదు, ఎవరి దగ్గర ఉండట్లేదు. సో పుచ్చకాయ అయితే తీసుకొని పుచ్చకాయ అయితే తినిపించాము. ఆయనకి పుచ్చకాయ అంటే చాలా 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 ఇష్టం. అవికి ఎంత ఇష్టపడతాడో అసలు, చాలా ఇష్టంగా తింటాడు. తినే 1-2 ముక్కలైనా సరే. ఇంకా అందుకోసమనే తీసుకొని వచ్చాము. ఇంకా అంతలోపే కరెక్ట్గా నేను ఇక్కడ ఉన్నాను. ఒకళ్ళైతే మనల్ని గుర్తుపట్టి వచ్చారు. ఈ మధ్య బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కళ్ళైనా గుర్తుపడుతున్నారు. అసలు చాలా హ్యాపీగా, చాలా చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మీ వల్లనే, మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే నన్ను ఎవరో ఒకళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తనైతే వచ్చారు, కావాలి నుండి వచ్చారంట విజయవాడ ఇట్లాగా షాపింగ్ కోసం అని చెప్పేసి. రీసెంట్గానే థ్రెడ్ బ్యాంగిల్ స్టార్ట్ చేశానక్క, సపోర్ట్ చేయండి అని చెప్పారు. పేరైతే బ్లూ ఇలానా ఏదో పేరు చెప్పారు, నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు. సో వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అని చెప్పి అయితే మంచిగా మాట్లాడారు. ఒక 5 minutes మాట్లాడైతే వెళ్ళిపోయారు. దాని తర్వాత మేము ముందుకు వచ్చి కొబ్బరి నీళ్ళ దగ్గర అయితే ఆగాము. కొబ్బరి నీళ్ళు తాగి కూడా చాలా డేస్ అయింది కదా అని చెప్పి. సో కొబ్బరి నీళ్ళు అన్నా కూడా హవికి చాలా ఇష్టం. నెక్స్ట్ ఏంటంటే, నాన్న పుచ్చకాయ తినేసా, నెక్స్ట్ కొబ్బరి నీళ్ళ దగ్గర ఆపు, కొబ్బరి నీళ్ళ దగ్గర ఆపు అన్నాడు. మేము ఇంటికి వెళ్ళేసరికి 4 o'clock అయిపోయింది. మొత్తానికి ఈరోజైతే ఇలా జరిగిపోయింది. మంచిగా మూవీ చూసాం, ఇంట్లో కుక్ చేసేసాం, మంచిగా రెడీ అయ్యాం. ఇంతకంటే ఏముండి చెప్పి పండగ అంటే చాలా హ్యాపీగా జరిగింది. తీరా ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య ఏమో మార్కెట్ లేదా అన్నారు. న్యూ ఇయర్ వెళ్ళండి చూడండి అన్నారు, మళ్ళీ 2 చెప్పారు. మరి పండగ అన్నాను, మళ్ళీ ఆ రోజు అంతే న్యూ ఇయర్ సాయంత్రం వెళ్ళినా ఉంది. పండగ స్పెషల్ ఏంటి అంటే 4ంటికి అన్నం తిన్నాం. మార్కెట్కి వెళ్ళి 1 గంట టైం వేస్ట్ అయింది. లేవు మొత్తానికి షాపులు, చాలా ఉన్నాయి కానీ మేము వెళ్ళే షాప్ లేదు. ఇంక మార్కెట్లో ఒకళ్ళు మన ఫాలో అయ్యేతారంట, కావాలి నుండి వచ్చారు వాళ్ళు విజయవాడ షాప్స్ చూడడానికి. వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు కూడా జ్యువెలరీ మేకింగ్ చేస్తారంట. సో ఈ చైన్ గురించి కూడా ఒకళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చారు, బంగారంలా ఉందమ్మా బాగుంది అని చెప్పి మార్కెట్కి వెళ్ళినప్పుడు. నాకు కూడా ఇది చాలా బాగా నచ్చి తీసుకున్నాను. సింపుల్గా అయినా లుక్ బాగుంది. పొద్దున్నే పప్పు, టమాటా పప్పు అన్నం వండుకొని వెళ్ళాం కదా, ఇంకా తాలింపు అత్తయ్య వేసేసారు. వాళ్ళు తినేసారు. ఇంక మేము తింటున్నాం. అక్కడ హవేకి మా అత్తయ్య పెడుతున్నారు. చేసాం, మూవీ అయిపోయింది. తర్వాత నేను వీడియో షూట్ చేయాలి, మార్కెట్కి వెళ్ళి వచ్చాం కదా. సో దాని తర్వాత నా అసలైన అవతారంలోకి నేను వచ్చేసాను. అండ్ కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేశాను. ఇప్పుడు అన్నం అయితే పెట్టా, షింక్లో అంట్లు ఉన్నాయి, అవి తోమేయాలి. అవి ఎదురింట్లో ఆడుకుంటున్నాడు. సో ఇందులోపై క్లీన్ చేసేసి ఫుడ్ తినేసి కొంచెం వాయిస్ ఓవర్లు ఇవ్వాల్సిన వీడియోస్ చాలా పెండింగ్లో ఉన్నాయి. అసలు కాశీ వీడియోస్ షార్ట్స్ పెట్టలేదు నేను, అన్ని లాంగ్ వీడియోస్ పెట్టేశాను. సరే ఇక్కడ నుంచి వెళ్ళినాక అక్కడ కొంచెం ఫ్రీ టైం దొరికిద్ది కదా, అప్పుడు చేద్దాం అన్నట్టు. సో ఇప్పుడు అంట్లు తోమేసి ఫుడ్ తినేసేసి కొంచెం హవిని పడుకోబెట్టానంటే ఒక 1 or 2 hours కూర్చుంటే అయిపోద్ది పని. డబ్బాలు తెచ్చారు, అవి బాగున్నాయి చూడని నీకు చూపిస్తున్నాడు ఏదో వీడియో కాల్ లాగా. నానా ఎప్పుడు వస్తావని అడుగు. రెండో మొక్క ఉండదు ఇక. డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. హెయిర్ బ్యాండ్ అవే పెట్టాడు. సో ఇవన్నీ వాష్ చేద్దాము. అసలు ఇంట్లో ఎలా అయిపోయిందంటే అక్కడే నేను కొన్ని జ్యువెలరీ తీసుకున్నాను. మా వెనకాల అపార్ట్మెంట్లో తను ఇంట్లోనే వర్క్ చేస్తుంది. డబల్ లేయరు ఆల్రెడీ షార్ట్ పెట్టా కదా, ఇన్విజిబుల్ చైన్లో డబల్ లేయరు. అండ్ ఇది కూడా ఒక వెరైటీ బ్లాక్ బీడ్స్. చాలా మోడల్స్ ఉన్నాయి తన దగ్గర. ఈ జ్యువెలరీ అన్నీ కిటికీలో ఇక్కడ అక్కడ పెట్టి వెతుక్కోవడం అయిపోతుంది. సో అన్నీ ఎక్కడికక్కడ సర్దేస్తా, కొంచెం నీట్గా చేస్తా.
సో ఇది సో ట్రూ వాళ్ళ ఐలైనర్ మార్నింగ్ అనగా వేసుకున్నా అస్సలు పోలేదు. అండ్ మనం ఫేస్ వాష్ చేసుకున్నా ఇది కిందకు వచ్చేసి నల్లగా దెయ్యంలాగా కూడా అవ్వట్లేదు. నిజంగా జెన్యున్గా నాకు ఇదైతే బాగా నచ్చింది. నేను మళ్ళీ షార్ట్స్లో కూడా చెప్తా. సో ఎవరికైతే నిజంగా కావాలి ఫేస్ అంతా పాడవద్దు అనుకుంటారో వాళ్ళకి బాగా యూజ్ అయింది ఇది. చెరుకు చూపి అమ్మా. నాయనో ఎలా తింటావు అవ్వ ఇవ్వు నాన్నకి. మళ్ళీ ఏది చూపి ఎలా తిన్నావు ఏది చూపి. గొంతులో ఉందా? సరే నాన్న. చిన్న కుక్క కొరికి నాన్న కొరకోలేకపోతున్నాడు.